యా ఇక్కడ చూడండి 10 మినిట్స్ డెలివరీ బంద్ 10 మినిట్స్ డెలివరీ బంద్. ఇప్పుడు జొమాటోలో కానీ లేకపోతే ఇన్స్టామార్ట్లో కానీ జెప్టోలో కానీ రకరకాల యాప్లలో సో ఇప్పుడు 10 మినిట్స్ డెలివరీ ఏదైతే ఉందో దాన్ని బంద్ చేయాలని చెప్పేసి గిగ్ వర్కర్స్ దేశవ్యాప్తంగా ఒక ఆందోళన చేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. సో వాళ్ళ ఆందోళన ప్రకారం 10 మినిట్స్ డెలివరీ బంద్ అయినట్టుగా కనబడుతోంది. ఫలించిన గిగ్ వర్కర్ల పోరాటం, బ్లింకిట్, స్విగ్గీ, జొమాటోతో కేంద్రం చర్చలు, 10 మినిట్స్ డెడ్లైన్ ఎత్తేస్తున్నట్లు సంస్థల ప్రకటన, ర్యాష్ డ్రైవింగ్ యాక్సిడెంట్స్ తగ్గుతాయి అంటూ రాఘవ్ చెద్దా మాట్లాడుతున్న విషయం చూస్తా ఉన్నాం. సో ఆన్లైన్ ఫుడ్ డెలివరీ సంస్థలకు చెందినటువంటి గిగ్ వర్కర్ల పోరాటం ఫలించింది. సో కేంద్ర ప్రభుత్వ జోక్యంతో ఆన్లైన్ ఆర్డర్లకు 10 నిమిషాల డెలివరీ నిబంధనపై క్విక్ కామర్స్ సంస్థలు వెనక్కి తగ్గాయి. మంగళవారం బ్లింకిట్, జెప్టో, స్విగ్గీ, జొమాటో ప్రజలతో కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవ్య చర్చలు జరిపారు. ఈ సందర్భంగా గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధనల ఎత్తివేత, ఇతర అంశాలపై చర్చించారు. స్పీడ్గా డెలివరీ చేయాలన్న ఒత్తిడితో గిగ్ వర్కర్లు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోతున్నారని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. అందువల్ల ఒత్తిడి పెంచే టైం బాండ్ 10 నిమిషాల నిబంధనను తొలగించాలని స్పష్టమైన ఆదేశం ఇచ్చింది. దీంతో అన్ని బ్రాండ్ కంపెనీలు తమ సంస్థ ప్రకటనలు, సోషల్ మీడియా పోస్టుల నుంచి 10 నిమిషాల రూల్ను తొలగించేందుకు అంగీకారం తెలిపాయి అంటూ చూస్తూ ఉన్నాం. సో నిజంగా ఇది ఒక మంచి ప్రయత్నమే, తప్పేమీ లేదు. ఎందుకంటే ఈ 10 మినిట్స్ డెలివరీ ఆప్షన్స్ వల్ల ఈ ఎవరైతే గిగ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో, డెలివరీ బాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫాస్ట్గా పోతున్నప్పుడు రకరకాల మానసికమైనటువంటి ఆందోళన ఒకటి, మానసిక ఒత్తిడి ఒకటి, ఆ మానసిక ఆందోళన, మానసిక ఒత్తిడి వల్ల ర్యాష్ డ్రైవింగ్ చేయడం, ట్రాఫిక్ ఉన్నప్పుడు అనేక రకాల ఇబ్బందులు పడడము, కొన్నిసార్లు యాక్సిడెంట్లు అయి చనిపోవడం, ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని కట్టడి చేసేందుకు గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి ఏవైతే డిమాండ్లు ఏవైతే ఉన్నాయో కేంద్రం కూడా ఆయా సంస్థలు ఏవైతే వాటితో చర్చలు జరిపి 10 నిమిషాల నిబంధన ఎత్తివేస్తున్నామని చెప్పేసి ఏదైతే ఉందో నిజంగా ఇది అందరం కూడా స్వాగతించాల్సిన అవసరం అయితే ఉంది. 10 నిమిషాల నిబంధన దయచేసి అవసరం కూడా లేదు. ప్రధానంగా 10 నిమిషాల డెలివరీ జ్ఞానంతో మార్కెట్లోకి వచ్చిన బ్లింకిట్ ఈ ప్రోమోను తొలగించింది. అలాగే మిగతా అగ్రిగేటర్లు కూడా ఇదే రీతిలో టైం పీరియడ్ తొలగిస్తారని కేంద్ర వర్గాలు తెలిపాయి. ఉద్యోగ సామాజిక భద్రత కోసం 10 నిమిషాల్లో డెలివరీ చేయాలన్న రూల్తో గిగ్ వర్కర్లు మానసిక ఒత్తిడి గురవుతున్నారు. త్వరగా డెలివరీ చేసే క్రమంలో రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారు. దీంతో 10 నిమిషాల డెలివరీ రూల్ ఎత్తివేయాలని, ఉద్యోగ సామాజిక భద్రత కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో డిసెంబర్ 31న గిగ్ వర్కర్లు దేశవ్యాప్తంగా ఆందోళన చేపట్టారు. ఈ విషయంపై పోరాడుతూనే ఉన్నారు. అలాగే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ అభ్యర్థులతో కేంద్ర కార్మిక శాఖ తాజాగా క్విక్ కామర్స్ సంస్థలతో గిగ్ వర్కర్ల భద్రత, 10 నిమిషాల నిబంధనల ఎత్తివేతపై ప్రధానంగా చర్చలు జరిపింది అంటూ చూస్తా ఉన్నాం. కేంద్రానికి కృతజ్ఞతలు అంటూ సలావుద్దీన్ చెప్తా ఉన్నారు. సో మొత్తానికైతే ఈ యొక్క అంశాలు ఏవైతే ఉన్నాయో, ఈ 10 మినిట్స్ డెలివరీ ఏదైతే ఉందో దాన్ని పూర్తిగా బంద్ అయినట్టుగా కనబడుతోంది. సో కొంత డిలే అయ్యేటువంటి అవకాశం అయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది.